అమెరికా అధ్యక్షుడు ప్రకటించినట్టు ఈవిల్ శక్తి అంటే ప్రపంచ దుర్మార్గపు శక్తిగా ఇరాన్ సుప్రీమో ఖొమైనీని ప్రకటించారు. అదే సందర్భంలో ఎందుకయ్యా అంటే వేలాది కాదు లక్షలాది మంది తమ మాట వినని వాళ్ళ ప్రాణాలు తీశారు. అప్పుడున్నటువంటి రాజవంశం వాళ్ళ ప్రాణాలు తీయడం వేరు, ఈ పహ్లావి వాళ్ళ వంశం వాళ్ళని. కానీ అన్నిటికంటే కీలకమైనటువంటిది సాధారణ ప్రజల్ని, మతం మారని ప్రజల్ని, తమని అంగీకరించని ప్రజల్ని, తమ విధానాన్ని అంగీకరించని ప్రజల్ని, పార్సీలు, బైజంటైన్లు, క్రైస్తవులు, అనేక మతాల వాళ్ళు అక్కడ దర్జాగా తిరుగుతున్నటువంటి వేళ ఆ రోజున ఖొమైనీ తను లాక్కున్న తర్వాత నుంచి ఇస్లామిక్ రెజీమ్ ప్రారంభమైనప్పటి నుంచి వెంటాడి వేటాడి చంపారు. చివరికి అందరూ ఖచ్చితంగా మతం మారి తీరాలన్నారు. అలా తట్టుకోలేని వాళ్ళు ధనవంతులు దేశం విడిచి పారిపోయి విదేశాల్లో శరణు వేడి అక్కడ బ్రతుకుతూ ఉన్నారు శరణార్థులుగా. అదే సందర్భంలో అక్కడే ఇక డబ్బు లేక మతము మారక తప్పక బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా ఎదురు తిరగటం, ఆ ఎదురు తిరిగిన సందర్భంలో చివరికి బురకాలు వ్యతిరేకించడం, లేదంటే ఉద్యమాలు చేయడం, ఉద్యమాలు చేసిన ప్రతిసారి ప్రాణాలు కోల్పోవడం, లక్షలాది మంది ప్రాణాలు. ఈవెన్ మనం ఈ వీడియోలు చేయడం ప్రారంభించిన తర్వాత కనీసం 7 సార్లు ఇరాన్లోని పౌరుల మీద ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ కార్ప్సే దాడి చేసి ప్రాణాలు తీయడం, ఉరి తీయడం, నడి రోడ్డు మీద కాల్చి చంపడం, అత్యాచారాలు చేయడం, అక్కడ మహిళల మీద దారుణమైనటువంటి హింసాకాండకి పాల్పడడం చూసాం. ఇప్పుడు ఏదైతే ఇరాన్ సుప్రీమో ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి అమెరికా ప్రకటించిందో, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇరానియన్ పౌరులు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇట్లాగ వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేది ఇరాన్ ప్రజలు. ఇరాన్ నుంచి ఆయా దేశాలకు వెళ్ళి శరణార్థులుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకుని, ఇరాన్ జెండాలు పట్టుకుని, ఏదైతే ఈ పహ్లావి వాళ్ళ జెండాలు పట్టుకుని సంబరాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్సులలో సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి.